ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము దశమస్కందము పూర్వభాగము. మహనీయమైనటువంటి గుణాలు కలిగిన అప్పుడు క్రూరుడివై చెల్లెలు అంటూ ఉంది. క్రూరుడివై వరుసగా దేవకి పసిపిల్లలను చంపివేశావు. ఎవరు? దేవకి కాదు, ఆ మాయా శక్తి అంటూ ఉన్నది. ఏమని? అంతటితో ఆగకుండా రాళ్ల మీద వేసి కొట్టావు. ఛీ, ఇదా నీ పరాక్రమము? నాతో జన్మించి నిన్ను చంపే వీరుడు ఒకచోట పెరుగుతూ ఉన్నాడు. మహనీయ గుణాలు కలిగి భూమిపై ఆ దేవి జనులంతా కూడా పూజించేటట్లు గౌరవించేటట్లు ఎన్నో పేర్లతో ఎన్నో క్షేత్రాలలో చరిస్తోంది. ఆమె పలికిన మాటలు కంసుని యొక్క చెవులలో శూలాలలాగా గుచ్చుకున్నాయి. వెంటనే ఉలికిపడ్డాడు. మనసులో భయం ఆవహించింది, ఆశ్చర్యం కలిగింది. అతడు ధైన్యంతో దుఃఖించే దేవకి వసుదేవులను రప్పించి ఆదరంతో గౌరవించి వారితో ఇలా అన్నాడు. పాపుడ బాలగాథకుడ బంధు విరక్తుడ దుష్ట చిత్తుడన్ గోపనుడ జరన్ మృతుడ క్రూరుండ బ్రాహ్మణ హంత భంగి మీ పాపల జంపితిం భయలి పల్కుల నమ్మితి సాధులారా నా పాపములు గడింపక కృపాపరులై కనరేసి మింపరే. సాధులారా, నేను పాపిని, శిశుహంతను, బంధువులపై ప్రేమలేని వాడిని, దుష్టుడను, కోపిని, బ్రతికి ఉన్న చచ్చిన వానితో సమానుణ్ణి, క్రూరుణ్ణి, బ్రాహ్మణ హంతవలే మీ పిల్లల్ని చంపివేశాను. ఆకాశవాణి మాటలు విని సాధులారా, నా పాపాలను లెక్కించకండి, దయతో కరుణించి శాంతించండి. ఒక్కెడ బ్రాణులందరూ నిజోచిత కర్మములోలి ద్రిప్పగా నొక్కొక మేనితో బొడమి ఒక్కొక్క త్రోవను రాకవోకళం జిక్కుల బొందు చుండుదురు చెల్మిని సంస్కృతి తోడబాయరే నెక్కడి హంతమీ శిశువులెక్కడి హన్యులు దూరనేటికిన్. ప్రాణులందరూ తాము చేసుకున్న కర్మలు త్రిప్పుతూ ఉండగా ఒక్కొక్క శరీరం ధరించి ఒక్కొక్క త్రోవలో రాకపోకలలో చిక్కులు పడుతూ ఉంటారు. సంసారం విడువరు. అయినా నేను హంతనూ కాను, మీ పిల్లలు చంపబడిన వారు కారు. ఇక నన్ను నిందించడం అనవసరం. పగతుర జరచితిననియును బగతుర చేజడితిననియు బాలుడు దలచుం బగజెలుమలు లేవాత్మకు బగజెలుముల కీలు కర్మ బంధము సుండి. శత్రువులను నేను చీల్చివేశాను అని, శత్రువులచే చెడిపోయాను అని అజ్ఞాని అయిన బాలుడు అనుకుంటాడు. ఆత్మకు పగలేదు, చెలిమి లేదు. వాటి రహస్యం కర్మబంధం సుమా అని పలికి కన్నీరు పెట్టుకొని దుఃఖించి భయపడుతూ దేవకి వసుదేవుల యొక్క పాదాలు పట్టుకున్నాడు. సంకెళ్ళు విడిపించాడు. ప్రేమగాను మాటలతో మనమంతా ఒకటే అనే భావం కలిగించాడు. అలా పశ్చాత్తాపం చూపిన కంసును చూసి కోపం విడిచి వసుదేవుడు కంసునితో ఇలా అన్నాడు. బావా, నీ వచనంభుని కముసుమే ప్రాణుల్గత జ్ఞానులై నీవే నంచును లోభమోహమదభి నిర్మిత్రతామోధ శోధకావేశంబులనొండరుంబొడుతూ రేఖాకారుడై బొడుతు రేఖాకారుడై సర్వరూపా విష్టుండకునేశ్వరం తెలియలేరన్యోన్య విభ్రాంతులై. బావా, నీ మాటలు నిజమే,
ప్రాణులు జ్ఞానం నశించి నీవు నేను అనే భేదబుద్ధితో లోభము, మోహము, మదము, భయము, వైరము, సంతోషము, శోకము, ఆవేశాలతో ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. పరస్పరం భ్రాంతి చెందుతారు. సర్వరూపాలలో ఉన్నటువంటి భగవంతుని తెలుసుకోలేరు. ఇలా ప్రసన్నులైన దేవకి వసుదేవుల అనుమతి పొంది కంసుడి ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిపోయి ఆ రాత్రి గడిపాడు. మరునాడు ఉదయమే తన వశంలోని మంత్రులను రావించి అడిగాడు. ఏమని? యోగ నిద్ర వలన తాను విన్న విషయమంతా తెలిపాడు. అప్పుడు వారు కంసునితో ఇలా అన్నారు. అలా అయితే ఆలస్యం ఎందుకు? పట్టణాల్లోనూ గోకులాలలోనూ పల్లెలలోనూ పుట్టి పెరుగుతున్న శిశువులను పట్టుకొని వధిస్తాము రాజా, మమ్ము పంపించు. భవదీయోజ్వల బాహుచాప విలసద్బాణావళి భగ్నులై దివిజాధీశ్వరులే క్రియం జనిరో ఏ దేశంభులం దాగిరో శివునింజొచ్చిరో బ్రహ్మజెందిరో హరిన్ సేవించిరో మౌని వృత్తి పవనాంతంబుల నిల్చిరో మనకు శోధింపదగున్ వల్లభ. ఉజ్వలమైన నీ చేతి బాణాల సమూహంతో పారిపోయి దేవతలు ఎలా వెళ్ళారో, ఏ దేశాలలో దాక్కున్నారో, శివుణ్ణే శరణుజొచ్చారో, బ్రహ్మనే వేడుకున్నారో, హరినే సేవించారో తెలియదు. కానీ ముని వృత్తితో అడవుల్లోనే ఉన్నారేమో, మనం ఇప్పుడు వెదకాలి మహారాజా. నోచ్చిరి శాత్రవులను చును విచ్చల విడిదిరుగవలదు వివిధాకృతులన్ మృచ్చిలి వత్తురు వారలు సచ్చియదాకా మరువ జనధదిపుకొన్ మరవ జనధదిపునకున్. శత్రువులు పారిపోయారు కదా అని రాజు విచ్చలవిడిగా తిరగరాదు. ఎన్నో రూపాలలో దొంగతనంగా వస్తారు. వారు చచ్చేంత వరకు వారిని రాజు మరిచిపోరాదు. ఒత్తి కొనుచురాణి జనదెత్తిన రోగముల రిపులరింద్రియములనుత్పత్తి సమయముల జరుపక మెత్తనగా రాదు మీద జయింపన్. రోగాలను, శత్రువులను, ఇంద్రియాలను ఉపేక్షించి మీదకు రానివ్వకూడదు. ఇవి పెరుగుతున్నప్పుడే చంపివేయాలి. మెత్తబడి ఊరుకోరాదు. మీదకు వచ్చాక జయింపలేము. అమర శ్రేణికి నెల్ల జక్రి ముఖరుంఢా చక్రియే ధర్మమందమరున్ గోవులు భూమి దేవులు దితిక్షాం నాయకారుణ్య సత్యములున్ యాగతపోదమంబులును శ్రద్ధాశాంతులన్ విష్ణుదేహములిన్నింటినీ సంహరించిన తండంతంబును బొందెడిన్. దేవతలందరికీ విష్ణువు ముఖ్యుడు. గోవులు, బ్రాహ్మణులు, సహనము, వేదాలు, కరుణ, సత్యము, యాగాలు, తపస్సు, దమము, శ్రద్ధ, శాంతి ఇవన్నీ కూడా విష్ణుమూర్తి యొక్క శరీరాలు. వీటిని సంహరిస్తే అతడు అంతమైపోతాడు. అందుచేత చంపుదు మేనిలింపులను జంకెల రంకెల దాపసావలిం బంపుదు మే కృతాంతకుని పాలికి గ్రేపుళ్ళ తోడ గోవుళం ద్రుంపుదమే ధరామరుల దోలుదమే నిగమంబులన్ విదారింపుదుమే వసుందర హరింపుదుమే జననాద పంపుమా. దేవతలను చంపుదమా? బెదిరింపులతో, రంకెలతో తపస్సులను చంపి యమలోకానికి పంపమంటారా? దూడలతో సహా ఆవులను నరికివేయమంటారా? బ్రాహ్మణులను వెళ్ళగొట్టమంటారా? వేదాలు చింపేయమా? భూమినంతా హరించి వేయమంటారా? రాజా, మమ్మల్ని పంపించండి అని అంటూ ఉన్న మంత్రుల మాట విని బ్రాహ్మణ విరోధం నిషిద్ధం అని అనుకోక కాలపాశానికి బద్ధుడై విప్రులు మొదలగు సాధు మానవులను చంపడానికి రాక్షసులను పంపి కంసుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. తరువాత రాక్షసులు మిక్కిలి మూర్ఖత్వంతో సజ్జనులను వెంటబడి బెదిరిస్తూ, గర్జనలు భయపెట్టుతూ, దౌర్జన్యాలతో వారిని జయించి పాపాలు బాగా మూటగట్టేసుకున్నారు.
వెదకి వెదకి దైత్య వీరులు సాధుల నడపవారి బలములడగిపోయే. యశము సిరియు ధర్మమాయువు భద్రంబు నార్య హింససేయ నడగుగాదే. దైత్యవీరులు వెదకి వెదకి సాధు పురుషులను అనగదొక్కేసరికి వారి బలం అణిగిపోయింది. ఆర్యులను హింసిస్తే కీర్తి, సంపద, ధర్మము, ఆయువు, భద్రత అణగిపోతాయి కదా. అప్పుడు మందలో నందుడు కొడుకు పుట్టాడు అని తెలిసి ఎంతో సంతోషంతో పండితులైన వేదవేత్తలను పిలిపించాడు. స్నానం చేసి శుచి అయి సింగారించుకొని స్వస్తి పుణ్యాహవాచనాలు చదివించాడు. జాతకర్మ చేయించాడు. పితృదేవతలను పూజించాడు. దూడలు కలిగిన పాడి ఆవులు 2,00,000 బంగారు కలశాలు, మణులు, వస్త్రాలతో కూడిన నువ్వుల పర్వతాలను 7 విప్రులకు దానం చేశాడు. ఈ అభీర కుమారుడు శ్రీయుతుడై వీర వైరి జేతయునై దీర్ఘాయుష్మంతుండగునని బాయక దీవించిరపుడు బ్రాహ్మణ జనముల్. ఈ గొల్ల పిల్లవాడు శ్రీయుతుడై శత్రువులను సంహరించి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు అని విప్రుడు దీవించారు. దుందుబులు మొరసెగాయక సందోహము బాడె సూత సముదాయముతో వంది జనులు కీర్తించిరి క్రందుగా వీతించె భద్రకాహల రవముల్. దుందుబులు మ్రోగాయి, గాయకులు పాటలు పాడారు, సూతులు వందిమాగదులు ప్రశంసించారు, శుభప్రదంగా కాహళలు మ్రోగించారు. పల్లవ తోరణ సురిచిరవళ్ళి ధ్వజరాజిధూపవాసనములతో సల్లలితములయ్యొప్పెను పల్లవ వల్లభుల ఇండ్ల వాకిండ్లెల్లన్. గోపకుల ఇళ్ళు వాకిళ్ళు పచ్చని చిగురుటాకుల తోరణాలతో, చక్కని ముగ్గులతో, ధూప వాసనలతో లలిత మనోహరాలు అయ్యి ప్రకాశించాయి. పసుపులు నూనెలు నలదిన బసదనరి సువర్ణ బర్హి బర్హ ప్రభతో బసిమిగలిగి వెలుగొందుచు బసులన్నయు మందలందు ప్రసరించె నృపా. పశువులన్నీ కూడా అంటే పసుపు నూనె రాయడంతో బంగారు పింఛాలు కాంతితో పసిమి కలిగి పశువులన్నీ కూడా మందలలో వెలుగొందాయి. క్రేళ్ళురికి మసలెలేగలు మల్లడిగొని రంకెలిడియే మద వృషభంబుల్ పెళ్ళుగా మొదవుల పొదుగుల జల్లించెంబాలు బాలు సంభవ వేళన్. అప్పుడు దూడలు గంతులు వేస్తూ ఉన్నాయి, మదించిన ఎద్దులు రంకెలు వేస్తూ ఉన్నాయి, ఆవుల పొదుగుల నుండి పాలు దారగా స్రవించాయి. ఆరగ చదివెడి బొగడెడి వారికి విద్యలను బ్రతుకు వారికి లేమిం జేరిన వారికి నెల్లను గోరకమును నందుడిచ్చే గోధన చేయముల్. చక్కగా చదివి ప్రశంసించే వారికి, తమ విద్యలను చూపి బ్రతికే వారికి, లేమితో వచ్చిన వారికి నందుడు గోధనాలను కోరకుండానే ఇచ్చాడు. ఆ సమయంలో కంచు కములు దల చుట్లును గాంచెన భూషారంభరములు గడు మెరయగనే తెంచిరి గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడన్. గోపాలురు అందరూ చొక్కాలు, తలపాగలు, బంగారు భూషణాలు, జరీ పంచెలు ధరించి మాధవుని చూడటానికి మంచి మధుర పదార్థాలతో వచ్చారు. ఏ తెంచి చూచి చెలగుచునేతుల బెరుగులను బాల నీళ్లను వెన్నం ప్రీతి వసంతములాడిరి ఆతురులై సరస భాషల సగన్ గొల్లలంతా వచ్చారు, గంతులు వేస్తూ ఉన్నారు. నేతులు, పెరుగులు, పాలు, వెన్నెలతో సంతృప్తిగా సరసంగా మాట్లాడుకుంటూ వసంతాలు ఆడారు. ఆ తర్వాత ఏమి నోమి ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటి మా బలలారా వీణులల రమణయ సోద చిన్ని మగవాణి గనినట చూచి వత్తమమ్మ సుధతులారా.
అయితే ఏమి నోము నోచిందో మన యశోద. ఉదయమే ఒక శుభవార్త విన్నాము, వీణులు విందుగా చెవులి కుయింపుగా. మన యశోద చిన్ని మగవాణిని కన్నదట. అమ్మలారా చూసి వద్దాం అని ఒకరినొకరు పిలుచుకుంటూ శృంగారవతులు ఇళ్ల నుండి బయలుదేరారు. మందగా జడగతులను బలు పిరుదులు బిడికెడి నడుములు వలుద బిగిచనుగవలున్ వెడదనయనములు సిరి తడబడు మోములు భ్రమర చికుర భరములు నమరన్. మంద గమనాలు, పెద్ద పెద్ద పిరుదులు, పిడికెడు నడుములు, విశాల నయనాలు, లక్ష్మీ ప్రసరించే ముఖాలు, తుమ్మెదల వంటి ముంగురులు, భారాలతో వారు నడుస్తూ ఉన్నారు. వేడుక తోడ గ్రొమ్మడులు వేడగుచో పరిహార రేఖలల్లాడా గపోల పాలికల హాటక పత్ర రుచుల్ వినోదనంబాడ పటాంచలంబులసి ఆడగజేరి యశోద ఇంటికి చేడియలేగి చూచిరొగి జిష్ణుని విష్ణుని జిన్ని కృష్ణునిన్. ఆ నడకలలో కొప్పులు వీడుతూ ఉన్నాయి. స్తనాల మీది హారాలు కాంతులు అల్లాడుతున్నాయి. బంగారు రంగు పత్రాల కాంతులు చెక్కిళ్ల మీద వినోదిస్తూ ఉన్నాయి. చీర కొంగులు జారిపోతూ ఉన్నాయి. ఇలా స్త్రీలంతా యశోద ఇంటికి వెళ్ళి జయశీలుడు విష్ణుడు అయిన చిన్ని కృష్ణును చూశారు. చూసి సంతోషించి తీసుకువచ్చిన కానుకలు ఇచ్చారు. పాపనికి నూనె దలయంటి పసుపు బూసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములొక కొన్ని జుట్టి రాజల్లి తొట్ల సునిచి దీవించి జలములొక కొన్ని జుట్టి రాజల్లి తొట్లను నిచి దీవించి బాడిరయ్యు విధలెల్లా. పాపనికి నూనెతో తల అంటారు, పసుపు పూశారు, స్నానం చేయించారు, హరిరక్ష అంటూ నీళ్లు తల చుట్టూ చల్లారు. తరువాత స్త్రీలంతా బాలుని తొట్లో పెట్టి దీవిస్తూ పాటలు పాడారు. జో 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 కమలధలే క్షణ జో జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకర పద జో జో పూర్ణేందు వదన జో జో యనుచున్. పద్మపత్రాల వంటి కనుల కలిగిన వాడా జో జో నిద్రించుము. మరి సింహ మధ్యము అంటే సింహం యొక్క నడుము లాంటి నడుము కలిగిన వాడా ఓ కృష్ణ నిద్రించుము. చిగురుటాకులు వంటి చేతులు కాళ్ళు కలిగి పూర్ణచంద్రుని వంటి ముఖం కలిగిన ఓ కృష్ణ హాయిగా పొరుండి నిద్రించుము అంటూ పాటలు పాడారు. ఈ విధంగా పలుతోయంబుల జగముల బలుతోయములందు ముంచి భాసిల్లెడి యా పలుతోయగాడు వల్లవ నలనాల లలనాకరతోయముల జలంగుచుదడియున్. ఎన్నోసార్లు లోకాలన్నిటికీ చాలా నీళ్ళల్లో సముద్రాలలో ముంచి వెలుగొందే తోయగాడు ఇప్పుడు గోపస్త్రీల చేతులలోని నీళ్లతో తడిసిపోతూ ఉన్నాడు. లోకములు నిదురవోవుగ జో కొట్టుచు నిదురవోని శుభగుడు రమణుల్ జో కొట్టి పాడ నిదురంగై కొను క్రియనోరకుండెగను దెరవకయున్. లోకాలన్నీ నిద్రపోయేటట్లుగా జోకొట్టుతూ తాను నిద్రపోని పుణ్యాత్ముడు స్త్రీలంతా జోలపాట పాడుతూ ఉంటే నిద్రించినట్లుగా కనులు తెరవకుండా ఉన్నాడు. ఏ బాములెరుగక ఏ పారు మేటికి బొసులగా పరి ఇంట బాము గలిగే నే కర్మములు లేకయనయునెక్కటికి నిజాత కర్మంబులు సంభవించే నే తల్లి చనుభాలు నెరుగని బ్రోడయ సోద చన్నుల పాల చొరవ నెరిగే నే హాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధి
పొందజొచ్చే. నే తపములనైన నెలమి బండని పంట వల్లవి జనముల వాడబండే. నే చదువులనైన నిట్టిట్టి ధనరాని అర్ధమవయవముల నందముందే. ఏ కష్టాలు ఎరుగని ఉత్తమునికి పశుల కాపరి ఇంట్లో జన్మించవలసి వచ్చింది. ఏ కర్మములు లేకుండా ఉండే ఒంటరికి జాత కర్మములు కలిగాయి. ఏ తల్లి చనుబాలు ఎరుగని శ్రేష్ఠునికి యశోద చనుబాల రుచి తెలిసింది. ఏ హాని వృద్ధులు ఎరుగని పరబ్రహ్మస్వరూపుడు ఇప్పుడు పొదిగిటిలో పెరుగుతున్నాడు. ఏ తపస్సుల చేత పండని పంట ఆ గోపాలకుల వాడలో పండింది. ఏ వేదాల జ్ఞానంలోనూ కూడా ఇటువంటిది ఇది అని చెప్పలేని అర్థం అవయవాలతో అందగించింది. ఇప్పుడు చేయువుల్ సేయుతరిన్ విధాత కరణిం జెన్నొందు సంతోష దృష్టియుతుండై నగుచున్. జనార్దనుని మాట్కింబొల్చు రోషించియున్న ఎడన్ రుద్రుని భంగి నొప్పును సుఖానందంబున బొంది తన్మయుడై. బ్రహ్మము భాతి బాలుడమరున్ బాహుల్య బాల్యంబునన్. చిన్నతనపు చేష్టలు చేసేటప్పుడు బ్రహ్మవలే ఉంటాడు. సంతోషంతో చూస్తూ ఉన్నప్పుడు జనార్దనునిలా ఉంటాడు. కోపంతో ఉన్నప్పుడు రుద్రునిలా ఉంటాడు. సుఖానందం పొంది తన్మయం చెందేటప్పుడు పరబ్రహ్మము వలె ఆ గోపబాలుడు బాల్యంలో కనిపిస్తూ ఉన్నాడు. అప్పుడు కొడుకు కన్న వెట్క కొనసాగరోహిణి జీరబంచి చిత్రచేలములను మండనములనిచ్చి మన్నించె నందుడాయంబుజాక్షి ప్రేతయై చెరింప. ఆ సమయంలో కొడుకును గన్న వేడుక కొనసాగేటట్లుగా రోహిణీదేవిని పిలిపించి చిత్ర విచిత్రాలైన వస్త్రాలను వస్త్రాలను నందుడు రోహిణికి ఇచ్చి గౌరవించాడు. అందుకు ఆ రోహిణి ఎంతో తృప్తి చెందింది. అప్పటి నుండి ఆలమందలు చక్కని పొదుగులతో ప్రకాశించాయి. ఆ గోకులాన్ని రక్షించటానికి సమర్థులైన వారిని గోపకులను నియమించి తాను మధురకు వెళ్ళి కంసునికి ఏటేటా కప్పం కట్టి అక్కడ నుండి వసుదేవుని దగ్గరకు వెళ్ళి తగినట్లుగా వసుదేవుని దర్శించాడు. నందును గనుగొని ప్రాణము బొందియును బోలె బొలు పారుచూ నానందాశ్రులు కడ కన్నుల గ్రంథు కొనగేలు సాచి గౌగిట చేర్చెన్. వసుదేవుడా నందుని చూశాడు. బొందిలోకి మళ్ళీ ప్రాణం వచ్చినంతగా పొంగిపోయాడు. ఆనంద బాష్పాలు రాలేటట్లు చేతులు సాచి కౌగిలించుకున్నాడు. వసుదేవుడు మళ్ళీ కౌగిలించుకొని నందుని సుఖాసీనుని చేసి తన కొడుకు మీది మోహంతో నందునితో ఇలా అన్నాడు. సంతతి లేదని మునుఘన చింతనముళము నెగి ముదిసి చిక్కిన నీకున్. సంతతి కలిగెను భాగ్యము సంతతిహీనునికి సౌఖ్య సంతతి గలదే. సంతానం లేదు అని పూర్వం ఎంతో చింతిస్తూ ముసలవాడవై చిక్కిపోయిన నీకు సంతతి కలిగింది. అది కదా భాగ్యం అంటే. నిజంగా సంతానం లేని వానికి సుఖం ఉండదు. పొడగంటి నిన్ను బ్రతికిది గడచితి నా పదలనింక కార్యంబులనే. ఎడమడుగులేని నెచ్చలి బొడగాంచుట జచ్చి మరల బుట్టుటగాదే. నిన్ను చూశాను, బ్రతికాను, ఆపదలు గడిచిపోయాను. ఇక ఏ ఎడమరిక లేని స్నేహితుని చూడడం నిజంగా చచ్చి మళ్ళీ పుట్టినట్లే. పలుపాటుల బడు జనులకు నెలనొకచో నుండగలదే ఏరుల వెంటం. గలిగి చనుమ్రాకులన్నీయు బలు వెంటల బోవుగాక పాయకయున్నే. ఎన్నో పాట్లు పడే ప్రజలకు ఒకచోట ఉండడం సాధ్యం కాదు. నదీ ప్రవాహాలలో పయనించే చెట్లన్నీ ఎన్ని మార్గాల్లో వెళ్ళినా విడిపోకుండా ఉంటాయా అంటే ఉండవు కదా. పలు రోగంబుల నొందకున్నవే పశుల్ పాలిచ్చునే ధేనువుల్.
కొలకుల్వాగులువారి పూరితములే గోష్ఠ ప్రదేశంబులంబులులందుప్పులు సంచరింపవు గదా వల్పారునే ఘోషముల్ కలవే పచ్చని పూరి జొంపములు తత్కాంతార భాగంబులన్. నీ పశువులన్నీయూ రోగాలు లేకుండా ఉన్నాయా? ఆవులన్నీ చక్కగా పాలిస్తూ ఉన్నాయా? చెరువులు వాగులు సమృద్ధమైనటువంటి జలాలతో నిండి ఉన్నాయా? ఆలమందల గోష్ఠాల దగ్గరకు పులులు దుప్పులు రావు కదా? గొల్లపల్లెలన్నీ సమృద్ధిగా ఉన్నాయా? ఆయా వన ప్రదేశాలలో పచ్చని గడ్డి పొదలు సమృద్ధిగా ఉన్నాయా? తన పుత్రమిత్రముఖరులందనుపక చూడకయు వారి తరిగిన సింపన్ మనుచు గృహమేధియాశ్రమమున నుండెడు వానికొక్క మోదము గలదే. తన పుత్రులను మిత్రులు మొదలైన వారిని సంతోషపరచకుండా వారిని చూడకుండా వారు చనిపోయినా తాను మాత్రం గృహస్థాశ్రమంలో ఉండేవానికి సంతోషం ఉంటుందా? నీ కాంతయోద్ధ నీవును నీ కాంతయుగారవింపనినుదండ్రిగా నాలోకించుచు నీ మందను నా కొడుకున్నాడే నందనందాన్వితుడై. నంద, నీ కాంత దగ్గర నీవు నీ భార్య గౌరవించేటట్లుగా మరి నిన్ను చూస్తూ నీ మందలో నా కొడుకు సంతోషంతో ఉన్నాడా అంటే నందుడిలా అన్నాడు. నీకిం దేవకి కింజనించిన సుతాని కంబుదోట్టోడమున్ని కంసుడు వధించి మీ సుతదు దిన్హింసింపజేదప్పి తానాకాశంభునకేగె బాలయది దైవాధీనమాపద్ధశన్ శోకంభందునే తద్నుడరిలు నా సూనుడు నీ సూనుడే. నీకు దేవకికి పుట్టిన పిల్లలను వెంటనే ఈ కంసుడు చంపేశాడు కదా. చివరి పిల్లను చంపబోతే అది ఆకాశానికి ఎగిరింది. అది దైవవశాత్తు జరిగింది. దైవవశమై ఆపద వస్తే తెలిసినవాడు శోకిస్తాడా? ఓరడిల్లు, నా కొడుకే నీ కొడుకు అనగానే వసుదేవుడు నందునికి ఇలా అన్నాడు. జనపతి కరీడితివి మముగనుగొంటివి మేము నిన్ను గంటిమే మేలయ్యను బొమ్మింకను గోకులముననుత్పాతములు దోచెమును కొనవలయున్. రాజు, కంసునికి కప్పం కట్టావు, మమ్మల్ని చూశావు, మేము నిన్ను చూశాము, మేలు జరిగింది. ఇక వెళ్ళు, గోకులంలో ఉత్పాతాలు కలిగేటట్లున్నాయి, నీవు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి వసుదేవుడు నందుడు మొదలైన పల్లవులను వేడుకొల్పాడు. వారు వేగము కలిగిన గిత్తల బండ్లు ఎక్కి తమ తమ పల్లెల త్రోవలు పట్టి వెళ్ళారు. నందుడు ఉత్పాతాలు ముందు చూసి సౌరి తనతో చెప్పిన మాటలు తప్పవని అనుకుంటూ వెళ్ళాడు. అప్పుడు కంసుని వంపున పోతన అనే రాక్షసి వ్రేపళ్ళకి జనుదెంచుట అని చెబుతూ, అయితే వసుదేవుడు నందుడు మొదలైనటువంటి వల్లవులను అంటే బంధువులను వీడ్కొల్పాడు. వారు వేగంగా చాలా త్వరితంగా చేరేటువంటి గెత్తల యొక్క ఆ పశువులు కట్టబడినటువంటి బండ్లు ఎక్కి తమ తమ యొక్క ఆ పల్లెలకి ఆ దారులు బట్టి వెళ్ళిపోయారు. నందుడు ఉత్పాతాలు ముందు చూశాడు. చూసి సౌరి తనతో చెప్పిన మాటలు తప్పవు అని అనుకుంటూ వెళుతూ ఉన్నాడు. అప్పుడు సౌరి తనతో చెప్పిన మాటలు తప్పవు అని అనుకుంటూ వెళుతూ ఉన్నాడు అని శ్రీ సుఖయోగి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.